ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో సమావేశం కానున్నారు. చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. కాకినాడ పోర్ట్ అంశంతో పాటు పలు కీలక అంశాలు వీరిద్దరి మధ్య చర్చకొచ్చే అవకాశంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయచంద్రిక మరి కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఏదైతే ప్రధానంగా 3 అంశాలు ఇక్కడ చర్చించే అవకాశం కనపడుతుంది. ఏదైతే కాకినాడలో రేషన్ బియ్యం పోర్టు వ్యవహారం కావచ్చు, మరొకటి రాజ్యసభలో ఎవరెవరికి స్థానాలు కల్పించాలి, ఎంపీ స్థానాలు ఎవరెవరికి కేటాయించాలన్న దాని మీద కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. 3 అంశం చూస్తే కనుక ప్రధానంగా ఏదైతే అంటే ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టులు 3 విడతలు అయిపోయినాయి. 4వ విడత సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కూడా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఈ 3 అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక రాజ్యసభకి మొత్తం కూడా మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ 3 స్థానాలకి ఎవరెవరికి వాళ్ళు ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఒక కార్యాచరణ ఇప్పటికే రూపొందించినట్టు తెలుస్తుంది. ఏదైతే అటు ఆర్ కృష్ణయ్య అలాగే ఆయన్ని దాదాపు ఖరారు అయినట్టు కూడా చెప్తుంది. బీజేపీ తరఫు నుంచి ఆర్ కృష్ణయ్యకి ఇచ్చేందుకు కూడా మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఒక సుముఖత వ్యక్తం చేసింది. అలాగే టీడీపీ నుంచి బేదా మస్తానరావు ఆయన కూడా కేటాయింపు దాదాపు ఖరారు అయిందట్టు కూడా తెలుస్తుంది. మరొకటి అంటే మూడోది అంటే జనసేనకి ఇవ్వాలా లేకపోతే టీడీపీనే ఆ స్థానం ఆశిస్తుందా అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చించే అవకాశం పడుతుంది. జనసేన నుంచి అయితే నాగబాబుకి ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. అయితే నాగబాబు కొంత ఏదైతే అంత ఆసక్తికరంగా లేరు అని తెలుపుతుంది. ఎందుకంటే పూర్తిస్థాయి రాజ్యసభ సీట్ అయితే కేటాయించాలని కూడా జనసేన పార్టీ కూడా చూస్తున్న నేపథ్యంలో అది ఎవరికి కేటాయించాలి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఇంకా ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల కాలంలో అటు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే అటు నాదెళ్ల మనోహర్ కానీ అక్కడ రేషన్ బియ్యం సంబంధించి ఏదైతే కాకినాడ పోర్టులో మొత్తం కూడా ఓడలో మొత్తం కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద మొత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ మొత్తం కూడా జరుగుతుంది. ఆ అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఈ 2 అంశాలతో పాటు 4వ విడత సంబంధించిన ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటి మీద కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే కసరత్తు అయితే చేయడం కూడా జరిగింది. టీడీపీ నుంచి ఒక జాబితా కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. అటు జనసేన నుంచి కూడా ఒక జాబితా కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. మరొకటి అంటే ఇటీవల ఏదైతే చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరు కూడా ఎక్కడ కూడా కలుసుకున్న పరిస్థితి కూడా లేదు. అక్కడ ఈ సందర్భంగా ఆ అంశం కూడా ప్రధానంగా ఒక సానుభూతి తెలిపే ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్కి ఉందని కూడా చెప్తున్నారు. వీటితో పాటు ఈ తాజా రాజకీయ పరిణామాలు అంటే ఇటీవల కాలంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆ పరిణామాల నేపథ్యంలో అక్కడ ప్రధానమంత్రితోనూ అమిత్ షా వీళ్ళందరితో కూడా కేంద్ర మంత్రులతో అందరితో కూడా భేటీ అయిన అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. ఆ తర్వాత ఈ అంశాలు చూస్తే కనుక ఆ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలుసుకున్న దాఖలా ఎక్కడా లేవు. ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఇటువంటి అంశాలు కూడా ఈరోజు ఏదైతే లంచ్ మీటింగ్లో మొత్తం కూడా ఇద్దరు కూడా సమావేశంలో చర్చించుకుంటారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఈ 3 అంశాలు అయితే ప్రధానంగా చర్చించే అవకాశం క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. విజయ్.